నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుడి ఆటకు పోలీసులు చెక్ పెట్టారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకుని ముందుగా రెక్కీ చేసి మరీ చోరీలకు పాల్పడుతున్న సాయంపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల కసరి శివకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేస్త్రి కరెంటు పనులు చేసే శివకుమార్ జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాల బాట పట్టినట్లు విచారణలో వెల్లడైంది. శాసనపల్లిలో 5, మామాయిపల్లిలో 2 ఇళ్లలో కలిపి మొత్తం 7 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితు నుంచి సుమారు 40 లక్షల విలువైన 25.1 తులాల బంగారం, 182 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నమస్కారం అండి. ఈరోజు ఉదయం మాకు నమోదైన సమాచారం మేరకు సాయంపల్లి గ్రామం, బిజినేపల్లి మండలానికి చెందిన సాయంపల్లి గ్రామంలో ఒక అక్యూజ్ని సరైన నమ్మకమైన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. అతని పేరు కాసరి శివకుమార్, తండ్రి పేరు లింగయ్య, 23 సంవత్సరాలు, కులము ఉప్పరి, మేస్త్రి పని, అలాగే ఎలక్ట్రీషియన్ పని కూడా చేశాడు. ఇతనిది షాయన్పల్లి గ్రామమే, బిజినేపల్లి మండలం. ఇతని మీద మాకు కొంచెం నమ్మదైన సమాచారం మేరకు మేము పట్టుకొని విచారించగా అతను గత 2-3 సంవత్సరాల నుండి అప్పుడొక దొంగతనం చేసినట్లుగా మా ఇంటరాక్షన్లో ఒప్పుకోవడం జరిగింది. అతను మొత్తంగా బిజినేపల్లి మండలంలోనే షాయన్పల్లి గ్రామంలో 5 ఇళ్లలో దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అలాగే మమ్మాయిపల్లి గ్రామంలో కూడా, పక్కనే ఆనుకుని ఉన్న మమ్మాయిపల్లి గ్రామంలో కూడా ఒక 2 దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. మొత్తం 7 ఇళ్లలో దొంగతనాలు చేసినట్లుగా అతను ఒప్పుకోవడం జరిగింది. అవి ఎక్కువగా హౌస్ బ్రేకింగ్, అన్నీ కూడా నైట్ అండ్ డే టైంలో కూడా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చూసుకొని తాళాలు పగలగొట్టేసి క్షణాల్లోనే దొంగతనం చేయడం జరుగుతుంది. దొంగిలించిన సొత్తు అంతా ఇంటి కన్స్ట్రక్షన్ కోసం వాడుకుందామని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. కొంత వెండి మరియు దొంగతనాలలో కొద్దిగా నగదు కూడా దొరికింది. ఆ నగదును అతను ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఒక 30-35 తులాల వెండి వడ్డానము అమ్ముకోవడం జరిగింది. అదని నగదును కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఈ 7 దొంగతనాలకు సంబంధించి కూడా మొత్తం అరౌండ్గా 25.1 తులాల బంగారు నగలను, 182 తులాల వెండి ఆభరణాలను మేము ఈరోజు అతని వద్ద నుండి స్వాధీనపరచుకొని, అలాగే అతను వాడిన మొబైల్ ఫోన్ కూడా మేము సీజ్ చేసుకోవడం జరిగింది. ఇతని మీద పాత ఎలాంటి కేసులు లేవు. ఇప్పటివరకు జైలుకి అయితే పోలేదు. ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు. ఫస్ట్ టైం పట్టుకోవడం జరిగింది. 25 తులాల బంగారు, 25.1 తులాల బంగారు మరియు 182 తులాల వెండి నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మెయిన్గా మా టీంలో శంషుద్దీన్ ఎస్ఐ అండ్ భీముడు పీసీ, పొంగాడు రమేష్, పొంగాడు శివ, వీళ్ళు ఎక్కువగా కష్టపడి వీటిని అతన్ని పట్టుకొని అలాగే రికవరీలో చాకచక్యంగా పనిచేయడం జరిగింది. మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటే ఇది ఇప్పుడు వర్కౌట్ అయింది. ఈ ప్రజలకు మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే, తాళం వేసి వెళ్ళినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ, తాళం వేసేటప్పుడు ఏదన్నా పండగలకు ఇంకెక్కడన్నా ఫంక్షన్లకు పోయేటప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో బంగారు ఇళ్లలో పెట్టుకోవద్దని, బ్యాంకులలో భద్రపరచుకోవాలని మేము ప్రజలకు మెయిన్గా సూచనలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా జరిగినా వెంటనే సమాచారం ఇస్తే వాటిని కేసు నమోదు చేసి దొంగల్ని పట్టుకోవడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇతను చేసిన దొంగతనాల్లో 2023 డిసెంబర్లో ఒక దొంగతనం జరిగింది. ఇది షాయన్పల్లిలోనే. తర్వాత 2025లో మమ్మాయిపల్లిలో జరిగింది. 2025లో 2, తర్వాత 2026లో 4 దొంగతనాలు. మొత్తంగా 7 దొంగతనాలు. అందులో 5 షాయన్పల్లి విలేజ్లో, 2 మమ్మాయిపల్లి విలేజ్లో చేయడం జరిగింది. మ్యాక్సిమం మొత్తం పోయిన సొత్తుకు కొంచెం తప్ప మొత్తం రికవరీ మేమైతే చేయడం జరిగింది. విలువైన ఆభరణాలు ఏదైనా ఉన్నా కొద్దిగా బ్యాంకులలో భద్రపరుచుకుంటే బాగుంటుంది అనేది మా తరఫు నుంచి సలహా.
సార్ ఇది దొంగతనం అంతా నైట్ టైం చేసేదా పగటి పూట చేసేది? ఇందులో పగటిపూట ఎక్కువ దొంగతనాలు ఉన్నాయి, ఒక 2 కేసులు నైట్ దొంగతనాలు కూడా ఉన్నాయి. ఏదున్నా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని వెంబడే దొంగతనం చేయడం జరుగుతుంది. ఇతను ప్రాపర్ ప్రాపర్ షాయిన్పల్లి, ఆయన సొంత ఊర్లోనే దొంగతనాలు చేసి